ఆ ఇద్దరి హీరోయిన్ల కెరియర్ దాదాపు ఒకేసారి ఆగిపోయింది. ఎట్టకేలకు మళ్లీ పుంజుకుని అవకాశాలు సంపాదించారు. ఇప్పటికే ఒకరు ఫ్లాప్ కాగా త్వరలో మరొకరి జాతకం తేలాల్సి ఉంది. వాళ్లే రకుల్ ప్రీత్ సింగ్, నభా నటేష్. అప్పుడెప్పుడో వచ్చిన కొండపొలం సినిమా తర్వాత మళ్లీ టాలీవుడ్ స్క్రీన్ పై కనిపించలేదు రకుల్ ప్రీత్. భారతీయుడు 2 సినిమాతో రకుల్ రిజల్ట్ వచ్చేసింది. అలాగే మరొక హీరోయిన్ నభా నటేష్ మాస్ట్రో మూవీతో దూరమైన నభా డార్లింగ్ సినిమాతో రీ ఎంట్రీ ఎలా ఉంటుందో ఈ స్టోరీలో చూద్దాం. కర్ణాటకలో పుట్టి పెరిగిన నభా నటేష్ నన్ను దోచుకుందువట్టే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అదిగో అనే సినిమా చేసినా అంతగా సక్సెస్ కాలేదు. పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఈమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. తెలంగాణ పిల్లగా చాందిని పాటలో నటించి మెప్పించింది. డిస్కో రాజా, సోలో బతికి సో బెటర్, అల్లుడు అదూర్ సినిమాలు చేసినా పెద్దగా కలిసి రాలేదు. నితిన్ హీరోగా నటించిన మాస్ట్రో తర్వాత నభా మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసిన గ్లామరస్ ఫోటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది రకుల్ ప్రీత్ సింగ్. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ పంజాబీ బ్యూటీ అతి తక్కువ సమయంలోనే వరుస ఆఫర్లు అందుకుంటూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోయింది. అలాగే దక్షిణాదిలో అగ్రకథానాయికగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఈ బ్యూటీ. రకుల్, నభా నటేష్ కెరీర్ దాదాపు ఒకేసారి ఆగిపోయింది. అయినప్పటికీ మళ్లీ అవకాశాలు సంపాదించారు. వాళ్లలో ఒకరు ఫ్లాప్ అయ్యారు. ఇప్పుడు మరొకరి జాతకం తేలాల్సి ఉంది. వాళ్లే రకుల్ ప్రీత్ సింగ్, నభా నటేష్. అప్పుడెప్పుడో వచ్చిన కొండపొలం సినిమా తర్వాత మళ్లీ టాలీవుడ్ స్క్రీన్ పై కనిపించలేదు రకుల్ ప్రీత్. మధ్యలో ఆమె నటించిన ఓ మూవీ తెలుగులో డబ్ అయినప్పటికీ థియేటర్లోకి రాలేదు. నేరుగా ఓటీటీలో వచ్చిన ఆ సినిమాను ఎవరూ పట్టించుకోలేదు. మొత్తానికి కొండపొలం తర్వాత రకుల్ నుంచి వచ్చిన ప్రాపర్ థియేట్రికల్ రిలీజ్ భారతీయుడు 2. నిజానికి ఇది కూడా డబ్బింగ్ సినిమానే. కాకపోతే భారీ సినిమా. కమల్ హాసన్, శంకర్ లాంటి లెజెండ్స్ వర్క్ చేసిన సినిమా కావడంతో తెలుగులో కూడా క్రేజ్ వచ్చింది. ఈ క్రేజ్తో టాలీవుడ్లో మరోసారి మెరుద్దామనుకుంది రకుల్. కానీ ఆమె ఆశలు నెరవేరలేదు. భారతీయుడు 2 సినిమాను తెలుగు ప్రేక్షకులు తిరస్కరించారు. ఇప్పటికీ తెలుగులో సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న రకుల్కు భారతీయుడు 2 కూడా కలిసి రాలేదు. ఇప్పుడు నభా నటేష్ వంతొచ్చింది. యాక్సిడెంట్ వల్ల కెరీర్కు 2 ఏళ్లు గ్యాప్ ఇచ్చింది నభా. ఆ తర్వాత చాలా ట్రై చేసినా అవకాశాలు రాలేదు. చివరికి తన సూపర్ హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ గా వస్తున్న డబల్ ఇస్మార్ట్ లో కూడా అవకాశం రాలేదు. ఎట్టకేలకు డార్లింగ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాపైనే తన ఆశలన్నీ పెట్టుకుంది. రీ ఎంట్రీలో రకుల్ ఆకట్టుకోలేకపోయింది. నభా సంగతి 19వ తేదీన తేలిపోనుంది.